అందరి హృదయాల్లో ఉన్న భగవంతుడికి నమస్కారం. ముందుగా భగవన్నామంతో మొదలు పెడదాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. बोलो श्री वृंदावन विहारी लाल की जय. अथ सप्तदशोऽध्यायः. अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः. श्रीभगवानुवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा, सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु. सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत. श्रद्धामयोऽयं पुरुषः यो यदृच्छः स एव सः. यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसा, प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः. अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः. दम्भाहंकारसंयुक्ता कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थम् भूतग्राममचेतसः. मां चैवान्तशरीरस्थम् तान् विद्यासुरानिश्चयान्. आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः. यज्ञस्तपस्तथा दानम् तेषां भेदमिमं शृणु. आयुः सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धना रस्या स्निग्धा स्थिरा हृद्या
ఆహారాः సాత్వికప్రియాः కట్వం లలవణాత్యుష్ణా తీక్ష్ణరుక్షవిదాహినः ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః యాతయామం గతరసం ఊతిపర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేద్యం భోజనం తామసప్రియం. మనకి 16వ శ్లోకంలో 16వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం 16వ అధ్యాయం ఆఖరి శ్లోకం తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. మనకి ఈ 16వ అధ్యాయంలో చివరి శ్లోకంలో మనకు చెప్పారు, అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పారు కార్యకార్య ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే విషయానికి వస్తే ఎప్పుడూ కూడా శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి అన్నారు. శాస్త్రం మనకి ఏం చెబుతోందో అది జాగ్రత్తగా అవగాహనలోకి తెచ్చుకుని దాని ప్రకారంగా మన జీవితాన్ని నడుపుకోవాలి అన్నారు. సో ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెబుతోందో అనేక కారణాల వల్ల మనం దాంతో డీలింక్ అయిపోయాం. మన దేశ పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, విదేశీయులు మన దేశం మీద చాలా కాలం రాజ్యం చేయడం కావచ్చు, చాలా కారణాలు ఉన్నాయి. అనేక కారణాల వల్ల మన ఋషులు చూడండి, మనకి ఒక్కొక్కరికి ఒక ఋషి, మీ గోత్రం ఏంటి అంటే ఒక్కొక్క ఋషి గోత్రం ఉంటుంది. అంటే మనం ఆ ఋషి నుంచి వంశం నుంచి వచ్చిన వాళ్ళం అనమాట. అయితే ఆ ఋషులందరూ మనకు అందించిన జ్ఞానం కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం, తెలియదు మనకి. ఇప్పుడు ఈ తెలియకపోవడం వల్ల ఏమైంది, మనం ఆ ఒక నిధి, ఒక జ్ఞానధనం, ఏ జ్ఞానధనం అయితే మన సంపత్తి, అంటే ఇప్పుడు మన తండ్రి ఆస్తి ఉందనుకోండి, తండ్రి ఆస్తి మీద పిల్లలకి అధికారం ఉంటుంది. ఆ విధంగా మన ఋషులు మనకి అందజేసిన ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాని మీద మనకు పూర్తి అధికారం ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది లుప్తమైపోయింది, అది మనకి లభ్యం కావట్లేదు. ఆ లభ్యం కాని స్థితిలో మనం ఇష్టం వచ్చినట్టుగా దాని నుంచి డీవియేషన్ ఎక్కువ అయిపోయి రకరకాల జీవితాలు గడిపేస్తున్నాం. ఈ రకరకాల జీవితాలు గడిపేస్తున్నారు కాబట్టే ఆ డౌట్లన్నీ క్లియర్ చేయడానికి ఒక్కొక్కటి ఇక్కడ ఏమంటున్నారు, చివరిని ఏమన్నారు ఇక్కడ మనకి అధ్యాయంలో 16వ అధ్యాయంలో దైవీ సంపత్ ఆసురీ సంపత్, అంటే దైవీ సంపత్తుల లక్షణాలు ఎలా ఉంటాయి, ఆసురీ సంపత్ లక్షణాలు ఎలా ఉంటాయి అన్నీ చెప్పిన తర్వాత మనకేం చేశారు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఏం చేయాలి ఏం చేయకూడదు, కార్య అకార్య, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయంలో శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలని మరీ చెప్పారు కదా. ఇప్పుడు అర్జునుడు మళ్ళీ ఇక్కడ ప్రశ్న ఇస్తున్నారు 17వ అధ్యాయంలో. ఏమంటున్నారు, అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడి ప్రశ్న ఏంటంటే, కృష్ణ నువ్వు అన్నావు బానే ఉంది, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని దాని ప్రకారంగా నడవాలి అన్నావు, బానే ఉంది. కానీ ఒకవేళ శాస్త్ర విధిముత్సృజ్య,
శాస్త్రం ఏం చెబుతోందో, శాస్త్రంలో ఏమి చేయమని, ఎలా ఉండమని చెప్పబడి ఉందో అవన్నీ ఏం పట్టించుకోలేదు, అతిక్రమించేశాడు. ఏం తెలియక, శాస్త్రంలో ఏం చెప్పబడి ఉన్నదో తెలియక తనంతట తానుగా ఏదో ఒక శ్రద్ధని డెవలప్ చేసుకున్నాడు. ఉంటుందిగా భక్తి. భక్త కన్నప్పనే కాదు, మనమందరం కూడా ప్రస్తుతం మనం అందరిలోనూ ఏదో ఒక శ్రద్ధ ఉంటుందిగా. ఏదో దేవుడి మీదో, లేకపోతే ఒక సాధువు మీదో, ఒక సిద్ధాంతం మీదో, ఏదో ఒక దాని మీద మనకు నమ్మకం ఉంటుంది. అతీంద్రియ శక్తి మీద ఏదో ఒక దాని మీద నమ్మకం ఉంటుంది మనకి. ఏదో ఒక శ్రద్ధ ఉంటుందిగా. శ్రద్ధ లేకుండా మనం పూర్తిగా శ్రద్ధ సున్నం అయిపోలేదు. మనకి ఏదో ఒక విషయం మీద శ్రద్ధ అయితే ఉంది. కానీ ఆ శ్రద్ధ శాస్త్రంలో చెప్పిన విధంగా లేదు. అందుకని అర్జునుడు అడుగుతున్నాడు ఇక్కడ, ఎవరైతే శాస్త్ర విధిముత్సృజ్య, శాస్త్రంలో విధించినని అతిక్రమించి యజంతే శ్రద్ధయాన్విత, వాళ్ళు కూడా పూజలు చేస్తారు, వాళ్ళు కూడా భజనలు చేస్తారు, వాళ్ళు కూడా గుళ్ళకి గోపురాలకి వెళ్తారు, దానం తపస్సు యజ్ఞం అన్నీ చేస్తారు, వాళ్ళు కూడా అన్నీ చేస్తారు. ఏదో శ్రద్ధ ఉంటుందిగా వాళ్ళకి ఏదో ఉపవాసం అంటారు, లేకపోతే ఏదో వ్రతం అంటారు, ఏదో ఉంటాయిగా బోళ్ళన్నీ రకరకాలు అందరూ చేస్తున్నారుగా. ఇప్పుడు శివరాత్రి వచ్చింది, మనం రాత్రి అంతా జాగరణ చేయాలి అనుకుంటాం, చేస్తాం. లేదా అయ్యప్ప మాల వేసుకుంటాం, లేదా షిరిడి సాయిబాబా, లేదా వినాయకుడి పూజ, ఏదో రకరకాలు. మనకు శ్రద్ధ లేకుండా ఏం పోలేదుగా. ఆ దేవతల మీద, లేదా బాబా మీద, లేకపోతే ఆ వ్రతాల మీద ఏవో నమ్మకాలు అయితే ఉన్నాయి కదా. కొంతమంది వాళ్ళకి ఎంతవరకు ఉందో అంతవరకే వాళ్ళకి శ్రద్ధ కావచ్చు, ఏదో రకమైన శ్రద్ధ. ఇప్పుడు శివరాత్రి జాగరణ చేయాలి అని ఎక్కడి నుంచో వచ్చింది, శివరాత్రి రోజు జాగరణ చేయాలి, సరే జాగరణ చేసేస్తున్నారు. అదే శ్రద్ధ మనకి తెలియదు కదా. ఇప్పుడు శాస్త్రానికి అనుకూలంగా చేస్తున్నారా? లేదు. ఏంటంటే 2 నైట్ షోలు వేసేస్తాడు, 2 సినిమాలు వేస్తారు శివరాత్రి అంటే. శివరాత్రి 2 సినిమాలు చూపెట్టాడు, ఏవో సినిమాలు, అవి భక్తికి సంబంధించినవి కావచ్చు, మామూలు సినిమాలు కావచ్చు, ఏదో కావచ్చు. కానీ ఆయన ఉద్దేశం, ఆయన ఏం నేర్చుకున్నాడంటే, ఆయన ఏం అర్థమైందంటే శివరాత్రి రోజు జాగరణ చేయాలి కదా. జాగరణ చేసామా లేదా? చేశాం కదా. అయిపోయిందా లేదా? కానీ అంటే ఏదో శివుడు ఆ రోజు శివుడికి ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలియదు. అది బర్త్డేనా, మ్యారేజ్ యానివర్సరీయా, చాలా మందికి తెలియదు అది. అవునా కాదు? ఆయన జాగరణ చేసేస్తే ఓ పని అయిపోతుంది. మరి తెల్లారగట్లే మళ్ళీ లేచి మళ్ళీ స్నానం చేసుకుని, మళ్ళీ లేచేది ఉంది, మళ్ళీ స్నానం చేసేసుకుని, మళ్ళీ పూజ చేసేసుకుని, అప్పుడు శుభ్రంగా చేసి మళ్ళీ పడుకోవచ్చు. ఏవో అలా అనేక విధి విధానాలతో కొంతమంది దేవీ నవరాత్రులు చేస్తారు, కొంతమంది 40 రోజులు అయ్యప్ప మాల వేసుకుంటారు. అలా రకరకాల శ్రద్ధ అయితే ఉంది. ఏదో కొంత భయం వల్ల, భక్తి వల్ల, కోరికల వల్ల ఏదో ఒకటి ఉందిగా. శ్రద్ధ అంటూ అసలు లేకుండా ఏం పోలేదుగా. కానీ శాస్త్రం ఏంటో ఆయనకు తెలియదు. ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెబుతోందో, అసలు జీవుడు అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, అసలు జీవుడికి భగవంతుడి సంబంధం ఏంటి, అసలు జీవుడు ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చాడు, ఈ మాయ లక్షణాలు ఏంటి, ఈ జీవుడిని ఎలా బంధిస్తోంది, ఆ సత్వరహితమ గుణాలేంటి, వాటి ప్రభావాలేంటి, వాటిలోంచి బయటికి రావాలంటే ఎలా, భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటి, షడైశ్వర్య భగవాన్ అంటే ఏంటి, ఈ జీవుడు భగవంతుడిని ఎలా సేవిస్తే ఈ మాయ నుంచి బయటకు వచ్చేస్తాడు, ఇదంతా తెలియదు పాపం ఆయనకి. ఈ సీక్రెట్ అంతా ఆయనకి ఏం తెలియదు. శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందో అదంతా డీటెయిల్గా అయితే తెలియదు, కానీ శ్రద్ధ అయితే ఉంది పాపం. మనం గుడికి కూడా వెళ్తాం. కొంతమంది సోమవారం అయ్యేసరికి శివుడి గుడికి వెళ్తారు, కొంత మంగళవారం అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు. అలా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క శ్రద్ధ ఉంటుంది. నాకు ఒక అబ్బాయి తెలుసు, వాడు పరమ శివుడు భక్తుడు, సోమవారం వ్రతం చేసుకుంటాడు. ఏదో నమ్మకం ఉందిగా వాడికి, చాలా నిష్ఠగా చేస్తాడు. 5,000 జీతగాడు ఇప్పుడు ₹1,00,000 జీతగాడు అయిపోయాడు ఒక 3-2 సంవత్సరాల లోపల. ఎంతో భక్తి వాడికి, విపరీతమైన భక్తి వాడికి. శివుడు అంటే అసలు మామూలుగా ఉండదు. అసలు బోళ్ళని పద్యాలు పాడేస్తాడు, శివుడి మీద పద్యాలు పాడేస్తాడు. వాడికి ఇవన్నీ తెలియవు పాపం, ఈ భగవద్గీత అంతా తెలియదు. కానీ శ్రద్ధ అయితే ఉంది వాడికి. శ్రద్ధ లేకుండా అయిపోయి మరి ఆ శ్రద్ధ వల్ల వాడు అంత నిష్ఠగా నియమంగా చేస్తాడు. సోమవారం అసలు ఏం తిండు. అలాగే సోమవారం వ్రతం చేసుకునే వాళ్ళు ఉన్నారు. శివుడికి సోమవారం ఇష్టమని సోమవారం వ్రతం చేస్తాడు, ఆ నిష్ఠ ఉంది వాడికి. అలా అనేక మంది
ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి ఎవరైనా సరే రకరకాల నమ్మకాలతో రకరకాల శ్రద్ధలతో ఏవో వ్రతాలను ఏవోనే చేస్తూనే ఉన్నారు కదా. అందుకని మనందరి తరఫున అర్జునుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇంతమంది ఆయన చూసుంటాడు కదా, వాళ్ళ అమ్మ కూడా ఏవో వ్రతాలు చేసి ఉంటుంది, అవునా కదా, వాళ్ళ చుట్టాలు బంధువులు కూడా బోళ్ళన్ని వ్రతాలు చేసి ఉంటారు. కానీ అన్నింటిలోనూ ఇంత లోతుగా వెళ్ళిపోయి 12వ అధ్యాయం చెప్పినట్టుగా భక్తి యోగం, ఆ అద్వేష్ట సర్వభూతానం, ఆ లక్షణాలన్నీ అందులోనే ఎవరిలోనూ కనపడలేదానికి. భక్తుడికి ఎలాంటి లక్షణాలు ఉంటే ఆ భక్తుడు నాకు ప్రియుడో అలాంటి పూర్తి లక్షణాలు అయితే వాళ్ళు కనపడలేదానికి. కానీ అందరిలోనూ ఏదో కొంత శ్రద్ధ కనపడుతుంది. అందుకని ఆయన ఏమంటున్నాడు, ఒక ప్రశ్న ఇస్తున్నాడు ఇక్కడ మనందరి కోసం మనందరికీ ఒక క్లారిటీ రావడం కోసం. అర్జునుడి ప్రశ్న ఏంటంటే, ఎవరైతే శాస్త్ర విధానాన్ని అతిక్రమించి, అంటే శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందో తెలుసుకోకుండానే, యజంతే శ్రద్ధయాన్విత, శ్రద్ధతోనే పూజిస్తున్నారు, వాళ్ళు కూడా శ్రద్ధతోనే ఉపాసన చేస్తున్నారు. అలాంటి వాళ్ళు తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమ. ఎందుకంటే ఒక పెద్ద అద్భుతాన్ని చూశాడు ఇప్పుడు ఆయన. భగవంతుడు ఇప్పటిదాకా ఆయనకి 16 అధ్యాయాలు చెప్పాడు. అందులో విశ్వరూప సందర్శన యోగం కూడా అయిపోయింది. ఇంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు తిరిగి చూస్తే ఈయన చెప్పిన స్టాండర్డ్స్ ప్రకారం ఇక్కడ చాలా తక్కువ మంది అసలు ఎవరు కనపడట్లేదు. మరి కానీ వీళ్ళకి శ్రద్ధ లేకుండా పోలేదు, వీళ్ళకి కూడా ఏదో శ్రద్ధ ఉంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఎవరైతే ఈ శాస్త్రాన్ని తెలియకుండానే శాస్త్రంలో వివరించిన దాన్ని అతిక్రమించి అయినా సరే వాళ్ళకి శ్రద్ధ ఉంది కదా, తేషాం నిష్ఠాతు కా కృష్ణ, అలాంటి నిష్ఠని నువ్వేమంటావు కృష్ణ? నువ్వేమంటావు? అలా కూడా చేస్తున్నారు కదా. పైగా భగవంతుడే అందులో చెప్పాడు, ఎవరిని పూజించినా నాకే చింత అన్నాడు. ఎవరిని పూజించినా నాకే చింత. ఎందుకంటే తెలుసో తెలియకో ఒక అతీంద్రియ శక్తి ఉందని నమ్మి చేస్తున్నాడు కదా. మరి అతీంద్రియ శక్తి ఆయనదే కదా, మొత్తం అన్ని శక్తులు ఆయనవే కదా. మనం ఇప్పుడు షిరిడి బాబా దగ్గరికి వెళ్తాం చూడండి, షిరిడి సాయిబాబా గుడి మీద మనకి ఎక్కడ బొమ్మ ఫోటో ఉన్నా సరే 3 మాటలు కనపడుతుంటాయి. ఇప్పుడు నా అబ్జర్వ్ చేశారు లేదు? ఒకటి శ్రద్ధ, సబూరి, సబ్కా మాలిక్ ఏక్, 3 కనపడతాయి. అవునా? శ్రద్ధ మనకి శ్రద్ధ ఉండాలిగా. అతీంద్రియంగా మనకి కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం కంటే అతీతంగా భగవంతుడు ఉన్నాడు అనే ఒక శ్రద్ధ ఉంటేనే కదా మనం ఇంకేమైనా చేసేది. అది శ్రద్ధ లేదనుకోండి, కరెక్ట్ నేను ఒప్పుకోనంటే ఇంక చేసేదేం లేదు. శ్రద్ధ. ఇంకోటి అక్కడ ఏం చెప్పారు? సబూరి అంటే కాదు, పేషెన్స్. సబ్రసే సబూరి అంటే పేషెన్స్, ఓర్పు. నువ్వు నమ్మినంత మాత్రానికి ఇప్పుడేం కనపడిపోడు, కానీ నువ్వు కొంచెం పేషెన్స్, వెయిట్ చేయి. నువ్వు కొద్దిగా వెయిట్ చేయి, కొంచెం వెయిట్ చేయి, సాధన చేసుకోగా అప్పుడు నీకు తెలుస్తుంది. ఏంటి తెలిసేది? సబ్కా మాలిక్ ఏక్. ఏంటి తెలుస్తుంది? సబ్కా. అందరూ ఎవరిని పూజించినా దేవుడు ఒక్కడే అని తెలుస్తుంది. ఆ ఒక్క దేవుడిని నువ్వు తెలుసుకుంటావు. అలా తెలుసుకోవాలంటే నీకు ఆ శ్రద్ధ ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇదంతా నిజంగా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఈ విషయం తెలుసా? చాలా తక్కువ మంది ఆయన చెప్పిన మాటను పట్టుకున్నారు. నాకు ఈ కోరికలు నెరవేరాలి, నాకు ఈ కోరిక నెరవేరాలి, నాకు ఈ కోరిక వెళ్తారు. అంటే వెళ్ళడం తప్పని కాదు, కానీ వాళ్ళకు కొన్ని ఇష్టం ఉందిగా. ప్రతి సంవత్సరం వెళ్ళి, అలాగే మనకి గోవిందుడు ఉన్నాడు కదా, వెంకటేశ్వర స్వామి గారు ప్రతి కొంతమందికి 1 జనవరికి వెళ్ళిపోవాలి, కొంతమంది నిష్ట అది. మా లెక్చరర్ స్వామి ఒక ఆయన ఉన్నాడు, ఆంజనేయులు, ఆయన ప్రతి జనవరి 1కి వెళ్ళిపోవాలి అక్కడికి, ఫిక్స్డ్ అది, ఎవ్రీ ఇయర్ వెళ్తాడు. నిష్ట, అది మీద ఆయనకు నమ్మకం. ఆయన దగ్గరికి వెళ్ళి రావడం వల్ల నా ఫ్యామిలీ లైఫ్, నాకు మొత్తం అందరూ, నా ధనం, నా సంపద, నా పిల్లలు, వాళ్ళందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు, ఆయన దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు, కాబట్టి నాకు మొక్కు నేను చెల్లించుకోవడానికి వెళ్తానని నమ్మకం. అలాగే ఏ మతం అయినా సరే ప్రతివాడికి ఏదో ఒక శ్రద్ధ ఉంటుందిగా, శ్రద్ధ లేకుండా ఏం పోలేదుగా. అందుకని ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే, మరి మొత్తం నువ్వేవో పెద్ద ఇక్కడేమో బోల్డని విషయాలు చెప్పేశావు, ఆత్మ అన్నావు, నీ విశ్వరూపం చూపెట్టావు, ఈ ప్రపంచం అంతానేమో నా మాయాశక్తి అన్నావు. మరి ఇన్ని విషయాలు, ఇంత లోతైన విషయాలు అందరికీ తెలియవుగా. తెలియకపోయినా వాళ్ళు భగవంతుని నమ్మి భగవంతుడి మీద శ్రద్ధ పెట్టుకుంటున్నారు కదా. మరి ఆ శ్రద్ధని నువ్వేమంటావు
తేషాం నిష్ఠాతు కా కృష్ణ, వాళ్ళని నువ్వేమంటావు? వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ ఉన్నట్టు? ఎటువంటి శ్రద్ధ అంటే వాళ్ళ శ్రద్ధని సత్వ రజ తమ, నువ్వు వాళ్ళ శ్రద్ధని సత్వ గుణంతో ఉన్న శ్రద్ధ అంటావా, రజోగుణంతో ఉన్న శ్రద్ధ అంటావా, తమో గుణంతో శ్రద్ధ అంటావా? ఎందుకంటే నిన్ను పూజించాలంటే నువ్వేమంటున్నావు? భక్తిమాన్మే ప్రియోనర అన్నప్పుడు శ్రద్ధయా పరయోపేతాం అన్నాడు. సుప్రీం ఫేత్, విశుద్ధ సత్వలోకి వెళ్ళిపోయినంటే నిర్గుణా భక్తి అంటారు దాన్ని. అంటే సత్వ రజతమ గుణాలని దాటేసిన తర్వాత ఉన్న భక్తి. మరి ఆ భక్తి అందరిలోనూ లేదు కదా. మరి కానీ వీళ్ళకి కూడా కొంత కొంత నమ్మకం ఉంది కదా, కొంత కొంత భక్తి వీళ్ళకి కూడా ఉంది కదా. వీళ్ళు కూడా యజ్ఞం చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, హోమం చేస్తున్నారు, ఇవన్నీ వీళ్ళు కూడా చేస్తున్నారు కా. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళందరికీ ఉన్న శ్రద్ధ ఎటువంటిది? సత్వం అంటావా, రజస్ అంటావా, తమ అంటావా? నువ్వేమంటావు కృష్ణ అని క్వశ్చన్ అడుగు. చూడండి, ఆ క్వశ్చన్ ఇంటెన్సిటీ అర్థమైతే అసలు మన ఆధ్యాత్మిక జీవితం గురించి అడుగుతున్నారన్నమాట. ఇప్పుడు ఒక ప్రశ్న ఇస్తున్నారు, అసలు మన స్టేటస్ ఏంటి? ఇప్పుడు ఆ చాప్టర్ బాగా మనం వింటున్నాం అనుకోండి, మన స్టేటస్, మన ఆధ్యాత్మిక స్టేటస్ ఏంటో మనకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం ఏం చేయొచ్చు? మనలో సపోజ్ తమో శ్రద్ధ ఉందనుకోండి, దాన్ని రజంలోకి తీసుకురావచ్చు. రజం ఉందనుకోండి సత్వంలోకి తీసుకురావచ్చు. సత్వం ఉందనుకోండి విశుద్ధ సత్వం తీసుకొచ్చామనుకోండి, ఇంకా తర్వాత ఆయన కోర్ట్, మన బాల్ ఈజ్ ఇన్ హిస్ కోర్ట్ అనమాట. ఆయన చూసుకుంటాడు. ఇంకా దాని తర్వాత నుంచి వచ్చేది ఇంకా ఆయన యోగక్షేమ మహామేన ఆయన చూసుకుంటాడు. అంటే ఇప్పుడు చూడట్లేదంటే ఇప్పుడు చూస్తున్నాడు మనల్ని, కానీ మనకి ఏ స్థాయిలో మనకి శ్రద్ధ ఉందో అంతవరకు మనకి రిలీజ్ చేస్తున్నాడు. పరిపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణమైన ఆనందం మనకి రిలీజ్ చేయట్లేదు. ఎందుకని? మనకి ఇంతే కావాలనుకుంటున్నాం, ఇంతతోనే మనకి తృప్తి పడిపోతున్నాం. మనకి ఇంతే కావాలి కాబట్టి అంతే ఇస్తున్నాడు. మనకి ఇంకా ఎక్కువ పెరిగిందనుకోండి ఇంకా ఎక్కువ ఇస్తాడు. మనకి ఇంకా ఎంత లోతుకి వెళ్తూ ఉంటే అంత లోతుకి వెళ్తూ ఉంటుంది. సర్ఫేస్ లైఫ్ అలా నడుస్తుంటుంది. మనం ఏమనుకుంటాం, అయ్యో బాబోయ్ లోతుకి వెళ్ళామంటే సర్ఫేస్ లైఫ్ పోతుందేమో. ఏమి పోదు, సర్ఫేస్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. యోగక్షేమం వాహమేమో అన్నాడు కదా, సర్ఫేస్ లైఫ్ అలాగే నడుపుతూనే మనం ఇంకా నెమ్మదిగా ఇందులో లోపలికి వెళ్ళచ్చు. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమా. శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానువాచ ఆన్సర్ ఇస్తున్నారు ఇప్పుడు. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ. శ్రద్ధ మూడు రకాలుగా ఉంటుంది. త్రివిధ, త్రి అంటే మూడు, విధ మూడు విధాలు, త్రివిధ మూడు విధాల శ్రద్ధ ఉంటుంది. ఎవరికి? దేహినాం. దేహి అంటే ఎవరు? దేహంలో ఉండేవాడు, దేహాన్ని ఆశ్రయించిన వాడు. ఎవరు వాడు? ఆత్మ. ఆత్మ దేహాన్ని ఆశ్రయించి ఉండేది ఎవరు? ఆత్మ. ఆత్మనే మనం 2వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం? దేహి. దేహంలో ఉండేవాడు దేహి. ఆ దేహికి ఉండే శ్రద్ధ త్రివిధ అన్నారు. 3 విధాలు, 3 రకాలుగా ఉంటుంది శ్రద్ధ. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శ్రద్ధ? ఆ దేహికి దేహం అయితే ఇక్కడ పుట్టింది, ఏదో ఒక వంశంలో, ఒక కులంలో, ఒక జాతిలో పుట్టింది. దేహం ఇక్కడ పుట్టింది, కానీ ఆయన శ్రద్ధ ఇక్కడ పుట్టింది కాదు. శ్రద్ధ అందుకనే ఒకే ఇంట్లో ఉన్న పిల్లలకి కొంతమందికి భక్తి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమంది శ్రద్ధ ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఎందుకని అలాగా అంటే
దానికి ఇక్కడ పేరు చెప్పారు స్వభావజ. స్వభావజ, స్వ అంటే తన సొంతం, భావ వాళ్ళ భావాల ప్రకారంగా, జన్మించినది. స్వభావజ వాళ్ళ అంతఃకరణాల ప్రకారంగా, వాళ్ళ మనోభావాల ప్రకారంగా, వాళ్ళ పూర్వ సంస్కారాల ప్రకారంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన శ్రద్ధ వస్తుంది. అంటే మనం పుట్టినప్పుడు మన ఇంట్లో ఉన్న వాతావరణం వల్ల కొంత శ్రద్ధ రావచ్చు, లేదా అసలు దాంతో సంబంధం లేకుండా చాలా ఎక్కువ కూడా రావచ్చు, లేదా మన చుట్టూ ఉన్న వాతావరణంలో శ్రద్ధ చాలా బాగున్నా సరే మనకి ఏమీ రాకపోవచ్చు. అన్ని రకాలు కనపడుతుంటాయి కదా మనకి. అలాగే ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల శ్రద్ధ సడన్గా పెరిగిపోవచ్చు. ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు, ఏదో మామూలుగా ఇంట్లో పాడుకునేవాడు, కానీ ఏదో ఒక సంఘటన వల్ల రెచ్చగొట్టారు. నీ దగ్గర ఏం లేదన్నారు. అయితే నా దగ్గర లేదా, అయితే నేను అన్ని సంపాదించి వస్తాడు. వెళ్ళిపోయాడు, తపస్సుకి వెళ్ళిపోయాడు. తపస్సుకి వెళ్ళి నారదుడు చెప్తే తపస్సుకి వెళ్ళిపోయాడు. తపస్సు చేస్తూ మళ్ళీ నిజంగా భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు అసలు దేనికోసం తపస్సు మొదలు దాన్ని మానేసేసి నాకు నువ్వే కావాలన్నాడు. అంటే ఏమైంది? మొదలుపెట్టింది అసలు ఫస్ట్లో శ్రద్ధ ఏమి లేదు, మొదలుపెట్టింది ధనం కోసం, పదవి కోసం, ధనం కోసం మొదలుపెట్టాడు. కానీ తర్వాత నెమ్మదిగా అది మారిపోయింది. అంటే శ్రద్ధ ఒకేలా ఉండదన్నమాట. లేని శ్రద్ధ కూడా పుట్టచ్చు. అలాగే మన సాంగత్యం పాడైందనుకోండి, ఉన్న శ్రద్ధ కాస్త పోవచ్చు. సో లేని శ్రద్ధ రావచ్చు, ఉన్న శ్రద్ధ పోవచ్చు. తమో గుణంలో ఉన్న శ్రద్ధ రజోగుణంలోకి వచ్చి, రజోగుణంలో ఉన్న శ్రద్ధ సత్వగుణంలోకి మారచ్చు. ఇవన్నీ మన స్వభావం వల్ల, రెండోది బాహ్యంగా ఉండే పరిస్థితుల సాంగత్యం వల్ల. అంటే మనకి లోపల నుంచి కొంత, బయట నుంచి కొంత, ఈ రెండు జోడించడం వల్ల మనలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మన శ్రద్ధలోనే మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అదనమాట. సో అయితే ఇక్కడ ఫస్ట్లో వాడికి ఎక్కడి నుంచి వచ్చింది శ్రద్ధ? పుట్టినప్పుడు వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కోసారి ఏం చెప్పకుండానే, పేరెంట్స్ పెద్దగా ఏం చెప్పకుండా కూడా అతనికి బోళ్ళంత శ్రద్ధ ఉంటుంది. అది పూర్వజన్మ. దాన్ని ఇక్కడ ఏమంటున్నారు? స్వభావజ అంటారు. స్వభావం. ఇప్పుడిప్పుడే కదా పిల్లాడు పుట్టాడు, అప్పుడే వాడికి అన్ని భావాలు, అంత స్వభావం ఎక్కడ వచ్చేసింది? రాదు కదా. అంటే ఆ ఆత్మతో పాటుగా ఆ లింగదేహం అన్న చెప్పుకున్నాం కదా, ఈ జీవాత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళుతున్నప్పుడు సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని మూట కట్టేసుకుని వెళ్ళిపోతాడు అనమాట, బ్యాగ్ వేసుకుని. ఇప్పుడు మనం ప్రయాణం చేయాలంటే ఏదో టూత్ బ్రష్, పేస్టు, సబ్బులు అన్నీ పెట్టేసుకుని ఓ బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోతాం కదా, ఇల్లు విడిచిపెట్టి ఇంకో ఊరు వెళ్తాం కదా. అలాగా ఆ జీవాత్మ ఏం చేస్తాడు? ఈ దేహాన్ని విడిచిపెట్టేసి ఈ దేహంలోంచి ఆ సూక్ష్మదేహం ఏదైతే ఉందో ఆ సూక్ష్మదేహాన్ని లాగేసుకుంటాడు. సూక్ష్మదేహం ఎందుకు ఉందంటే దానికి ఒక కారణదేహం ఉంటుంది. ఆ కారణదేహాన్ని, సూక్ష్మదేహాన్ని, ఈ రెండు దేహాన్ని ఒక ప్యాకెట్లా కట్టేసేసుకుని మనం ప్రయాణం చేసినప్పుడు బ్యాగ్ అలా పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని పోతాము, అలా వెళ్ళిపోతాడు. అదే మనం 15వ అధ్యాయం నేర్చుకున్నాం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుష. అలా దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేవాడిని యోగులు చూడగలరు, మనం మామూలుగా మూఢులు చూడలేరు అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఎవరైతే చిన్నపిల్లాడిని మనం చూస్తున్నామో అతనిలో కూడా శ్రద్ధ దేనివల్ల ఉంది అంటే స్వభావజ. నెమ్మదిగా మనం మంచి వాతావరణం ఇచ్చి, మంచి శిక్షణను ఇస్తే నెమ్మదిగా శ్రద్ధ మారచ్చు. లేదా అటువంటి పరిస్థితిలో కూడా అతనికి వేరే రివర్స్ శ్రద్ధ ఉందనుకోండి, అది బయటికి రావచ్చు. ఆ స్వభావం వల్ల బయటకు వస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? 3 రకాలుగా ఉంటుంది ఆ శ్రద్ధ. ఎక్కడి నుంచి వచ్చింది? దేహికి స్వభావజ. 3 రకాలుగా ఉన్నది స్వభావం వల్ల వచ్చింది. ఏవేంటి ఆ 3 రకాలు? సాత్వికి, రాజసీ చైవ తామసీ చ ఇది తాం శృణు. వాటి గురించి నేను విపులంగా చెప్తాను, ఇప్పుడు విను. శృణు అంటే విను. ఆ 3 రకాల శ్రద్ధల గురించి ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది అన్నమాట.
సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషః యో యదృచ్ఛద్ద స ఏవ చ యో యచ్ఛద్రత్ స ఏవ చ సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషః యో యచ్ఛ్రద్ధః స ఏవ చ సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత. ఇక్కడ సత్వానురూప అంటే వాళ్ళ అంతఃకరణాలకి అనుగుణంగా, అంటే వాళ్ళ మనోభావాలకి అనుగుణంగా శ్రద్ధ ఏర్పడుతుంది అన్నారు. ఆయన ఏమనుకుంటాడు, ఆ ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే శ్రద్ధమయోయం పురుష, ఈ వ్యక్తి లేదా ఈ భగవంతుడు ని మనం నమ్మచ్చు అనుకుంటాడు. ఎవరినైనా సరే XYZ ఏమైనా కావచ్చు, వినాయకుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, బాబా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనకి ఒక గురి ఏర్పడుతుంది ఏదో కారణాల వల్ల ఒక దైవం మీద లేదా ఒక అతీంద్రియ శక్తి మీద ఒక గురి ఏర్పడుతుంది. ఆ గురి ఏర్పడ్డానే శ్రద్ధ అంటాం. కనుక ఇక్కడ ఏమన్నారు, శ్రద్ధామయోయం పురుష, ఈ పురుషుడుని మనం నమ్మచ్చు, ఈయన్ని మనం నమ్మచ్చు అనుకుంటాడు. అనుకోగానే దాని అనుగుణంగా దాని ప్రకారంగా ఆయనకి ఆ ఎవరి మీదైతే గురి వచ్చిందో ఆయన మీద శ్రద్ధ రావడం మొదలు. సత్వానురూప, మనకి ఎవరి మీద గురి వస్తుంది? సత్వానురూప. మనకి అంతఃకరణంలో ఉండే, అంటే మన మనస్సులో మనకుండే మనోభావాల ప్రకారంగా. మనకి మనోభావాలు ఎప్పుడు దేంతో సంబంధించి ఉంటాయి? పూర్వ సంస్కారం ప్రకారంగా. మరి పూర్వ సంస్కారం ప్రకారంగా మన మనోభావాలు వస్తే బాహ్య ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు మనకి అవసరాలు వేరువేరుగా అనిపిస్తాయిగా, మనలో వచ్చే కోరికలు వేరువేరుగా ఉంటాయిగా. సో ఈ అవసరాలు, ఈ కోరికలు, వీటన్నింటినీ నేను పూర్తి చేసుకోవాలి, నా కోరిక నెరవేరాలి, నా శక్తి సరిపోవట్లేదు. కాబట్టి ఏమవుతుంది, ఈ కోరికలు నెరవేర్చేందుకు ఒక అతీంద్రియ శక్తి కావాలిగా. కాబట్టి ఆయన నేను శ్రద్ధతో పూజించాలిగా. కాబట్టి ఆ రకంగా నెమ్మదిగా ఏర్పడుతుంది అనమాట. ఎవరి మీదో, ఒక వ్యక్తి కావచ్చు, బాబా కావచ్చు, దైవం కావచ్చు, ఎవరైనా సరే ఒకళ్ళ మీద నెమ్మదిగా. ఇప్పుడు ఎవరో చిన్నప్పుడు ఉన్నాను, సపోజ్ బాగా చదువుకు రావాలంటే, బాగా మంచి మార్కులు రావాలంటే వినాయకుడిని పూజ చేయాలి అన్నారనుకోండి, వాడు ఎగ్జామ్స్ వచ్చినప్పుడే వినాయకుడికి కొబ్బరికాయ కొడతాడు, అవునా కదా? ఇప్పుడు మా వాళ్ళు అయితే చాలామంది కరెక్ట్గా ఎంసెట్ ఎగ్జామ్ ముందే దుర్గాదేవి గుడికి వెళ్ళి వస్తారు. వాళ్ళు అస్తమానం వెళ్ళరు. ఎందుకని? అప్పటికి వాళ్ళకి కొంచెం నమ్మకం అనమాట, ఇలా చేస్తే మనకి మంచి మార్కులు వస్తాయి, ఏదో శక్తి వస్తుంది, కొంత మనకి శారీరకంగా మానసికంగా మనకు కావాల్సిన శక్తి ఆ భగవంతుడు మనకి ఇస్తాడని. కొంతమంది ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు. మరి చూడండి, ఆంజనేయ స్వామి ఏమో నిత్య బ్రహ్మచారి. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం సినిమాల్లో కూడా, ఆంజనేయ స్వామి అని నాకు మంచి భార్య రావాలని, అవునా? మరి ఆంజనేయ స్వామి ఏమో బ్రహ్మచారి అని చాలా విచిత్రంగా ఉంటాయన్నమాట. ఎవరి మీద ఎప్పుడు శ్రద్ధ వచ్చేస్తుందో. ఇప్పుడు బుద్ధుడి గురించి చెప్పారు. బుద్ధుడు మీరు విన్నారా లేదా? బుద్ధుడి గురించి కొంత తెలిసి ఉంటుంది. 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయన కొన్ని సత్యాలు కనుక్కున్నాడు. అంటే అప్పటికి ఎక్కువ జీవహింస బాగా ఎక్కువ అయిపోయింది. వేదాల్ని అసలు పక్కన పెట్టేశారు జనాలు. అందులో ఉన్న కేవలం ఏంటంటే పశువు బలి ఇవ్వడం, మాంసం తినడం, ఇదే పని. ఏంటంటే వేదంలో ఉందని.
అక్కడ ఏముందో, ఏ కంటెక్స్ట్లో ఏం చెప్పబడిందో అదేం తెలుసుకోకుండా కేవలం అదే ముఖ్యం అన్నమాట. ఇంకా బాగా అది ఎక్కువ అయిపోయేసరికి అబ్బాయి ఇవన్నీ కుదరవని చెప్పేసి కాసేపు వేదాల నుంచి కూడా ఆయన పక్కకు లాగేశారు జనాల్ని. ఏమేం చెప్పి 4 సూత్రాలు చెప్పారు ఆయన. ఆయన చెప్పిన 4 సూత్రాల్లో ఫస్ట్ సూత్రం ఏంటి? ఈ సంసారం దుఃఖమయం. సూత్రం 1. సూత్రం 2, దుఃఖానికి కారణం కోరిక. సూత్రం 3, దుఃఖం లేకుండా ఉండాలి అంటే కోరికని తీసేయాలి. దుఃఖాన్ని నాశనం చేసేయాలనుకుంటున్నారనుకోండి, మీరు కోరికను నాశనం చేసేయాలి. అంటే నాలో దుఃఖం పటాపంచలు అయిపోవాలి అనుకున్నాను అనుకోండి, అంటే ఆయన చెప్పిన సూత్రం కోరిక పటాపంచలు అయిపోవాలి. ఎందుకంటే కోరికే దుఃఖానికి కారణం ఆయన చెప్పిన సూత్రం. మరి 4వ సూత్రం, మరి కోరిక ఎలా పోతుంది? సత్ జీవన యాపనం, అంటే సత్ జీవన విధానంలో కోరిక క్రమేపీ 0 లెవెల్కి వచ్చేస్తుంది. కోరిక ఎప్పుడైతే 0 లెవెల్కి వచ్చేస్తుందో ఇంకా దుఃఖం ఉండదు. అంటే ఆయన కాసేపు వేదాలని పక్కన పెట్టేసి మనుషుల్ని కాస్త ఆలోచించే విధంగా చేసి మనుషుల్లో ఈ భావాల్ని, ఈ సూత్రాల్ని బాగా ప్రచారం చేశాడు. ఆయన బతికున్నంత కాలం ఆయన ప్రచారం చేశాడు. ఆయనతో పాటుగా ఆయన భార్య, ఆయన పిల్లాడు, అబ్బాయి మొత్తం అందరూ ప్రచారం చేశారు. ఎక్కువ చైనాలో ఎక్కువ నడిచింది అది ఇక్కడ కంటే కూడా. చేసి ఆయన విగ్రహారాధన మొత్తానికి రూల్డ్ అవుట్, తీసేశాడు. విగ్రహారాధన వద్దు అన్నాడు. కోరికని తీసేయడమే ధ్యేయం అన్నాడు. చేస్తే దుఃఖం పోతుంది అన్నాడు. చేస్తే జనాలు ఏం చేశారు? చివరికి ఎక్కడ పెడితే ఆయన గుళ్ళు కట్టారు. గుళ్ళు కడితే ఏమైంది? ఆయన చెప్పింది ఏంటి? విగ్రహారాధన వద్దు అంటే ఆయన విగ్రహానికే వీళ్ళ ఆరాధన మొదలుపెట్టారు. చూడండి, 1. 2, ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ కోరికలు, నాకు ఇలా జరగాలి, నాకు ఇలా జరగాలి, నాకు ఇలా జరగాలి, కోరికలన్నీ వచ్చాయి. ఇంకేంటి అంటే ఆయన చెప్పింది ఏంటి, వీళ్ళు చేస్తున్నది ఏంటి? శ్రద్ధ నెమ్మదిగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. ఇందాక మనం చూసుకున్నాం, ధ్రువుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఆయన శ్రద్ధ ఎలా మారిపోయింది. ఇక్కడ జనాలు బుద్ధుడి మీద మాటలు చెప్పింది ఏంటి, వీళ్ళు చేస్తుంది ఏంటి, శ్రద్ధ ఎలా మారిపోయింది. అలా మారుతూ ఉంటుంది అనమాట. అంటే మనోభావాల ప్రకారంగా, వ్యక్తుల యొక్క మనోభావాల ప్రకారంగా వాళ్ళ శ్రద్ధ కూడా మారుతూ ఉంటుంది అదనమాట. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషః యో యశ్రద్ధః స ఏవ స. ఒక ఆవిడ, 2 ఉదాహరణలు చెప్తున్నాను మీకు అర్థం అవుతాయి. శివభక్తురాలు, ఆవిడకి శివుడు అంటే ఇష్టం. మీకు శివుడు అంటే, మీకు శివుడి మీద ఎలా భక్తి వచ్చిందమ్మా అని అడిగాడు. అంటే ఆవిడ చెప్పిన సమాధానం ఏముంది, భక్తి రావడానికి మనకి 3 కదా మెయిన్, రాముడు, కృష్ణుడు, శివుడు. నేను రాముని వారిని అబ్జర్వ్ చేశాను, స్టడీ చేశాను. అసలు భార్యాభర్తలు కలిసి ఉన్నదే లేదు వాళ్ళు ఎప్పుడూను. రాముని వారి 14 సంవత్సరాలు అడవి, తర్వాత మళ్ళీ రావణాన్ని తీసుకెళ్ళిపోవడం, తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఈవిడేమో మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోవడం, మళ్ళీ చివరి క్షణాల్లో ఏంటంటే ఆయనేమో లక్ష్మి సీతాదేవి ఏమో భూగర్భంలోకి వెళ్ళిపోయి టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఆ పిల్లల్ని చెప్పేసి వెళ్ళిపోయింది. ఏది అసలు ఓ భర్త, ఓ ఇల్లు, ఓ పిల్లలు, అసలు వాతావరణం ఏమైనా ఉందా? ఏం లేదు. ఇంకెందుకు రాముని వారిని పూజించడం, అందుకే పక్కనెట్టేశాను. ఓకే, నెక్స్ట్ కృష్ణుడు. అయ్య బాబోయ్ కృష్ణుడా, అమ్మ నాయన, ఎంతమంది గోపికలు ఉన్నారు, ఎంతమంది భార్యలు ఉన్నారు, అయ్య బాబోయ్. మరి శివుడా, శివుడు అంటే పద్ధతిగా ఒక భార్య ఉంది, సరే ఏదో కారణాల వల్ల ఆవిడ పోయినా మళ్ళీ ఆవిడే మళ్ళీ వచ్చిందన్నారు కదా. సతీదేవి వెళ్ళిపోయింది, పార్వతీదేవి వచ్చింది, అయినా 2 పిల్లలు, అమ్మయ్య ఫ్యామిలీ లైఫ్ బాగుంది, చక్కగా భార్య భర్త 2 పిల్లలు, అబ్బాయిలు 2 సుఖంగా ఉన్నారు. ఇదేదో బాగుంది చూడండి. మరి అంటే నిజంగా కూడా అదే కరెక్ట్. వాళ్ళ మనోభావాల ప్రకారంగా శ్రద్ధ వస్తుంది. అర్థమైందా? వాళ్ళ మనోభావాల ప్రకారంగా శ్రద్ధ ఎలా వస్తుంది ఇప్పుడు చెప్పారు అన్నమాట. అదే విషయం. అలాగే ఎవరి మీద శ్రద్ధ ఉంటుందో వాళ్ళ ప్రకారంగా
అదే సాధన చేస్తుంటారు, ఆ రూట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసా ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనాః. యజంతే భజిస్తారు, సేవిస్తారు, పూజిస్తారు. సాత్విక దేవాన్ సాత్విక లక్షణం ఉన్నవాళ్ళు దేవతల్ని పూజిస్తారు. రజోగుణం ఉన్నవాళ్ళు యక్షులని రాక్షసులని పూజిస్తారు. తమోగుణం ఉన్నవాళ్ళు ప్రేతాన్ భూతగణాస్ భూత ప్రేత పిశాచాలని పూజిస్తారు. ఇది 3 రకాల శ్రద్ధలు ఉన్నాయి కదా. దేవతల్ని పూజిస్తారు, దేవతల్ని పూజించే వాళ్ళది సాత్విక. యక్ష రాక్షసుల్ని పూజించే వాళ్ళది రాజస. అలాగే భూత ప్రేతాల్ని పూజించే వాళ్ళ శ్రద్ధ తామస. చూడండి, మనం శివుణ్ణి ఆరాధించే వాళ్ళు చాలా మంది చూస్తాం. రావణాసురుడిని చూస్తాం, ఆయన శివుడిని పూజిస్తాడు. బాణాసురుడు శివుడిని పూజిస్తాడు. వీళ్ళందరూ రజోగుణంతో పూజిస్తారు. మాకేవో బలాలు రావాలి, మాకేవో సిద్ధులు రావాలి, అటువంటి శ్రద్ధ అన్నమాట. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు అంటే ఒక దేవత దగ్గరికి వెళ్ళారంటే, దేవత అంటే దేవత అంటే వాళ్ళ దగ్గర ఒక దివ్యత్వం ఉంది, ఒక ఎక్స్ట్రా పవర్ ఉంది, బ్రైట్నెస్ అనమాట. దివి అంటే బ్రైట్గా ఉన్నది. వాళ్ళ దగ్గర ఒక బ్రైట్నెస్, ఒక ఎక్స్ట్రా పవర్ ఉంది. మానవుల దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఒక పవర్ ఉంది. ఆ పవర్ వాళ్ళు ఇవ్వగలరు. మనం సాధన చేస్తే వాళ్ళు మనకి వరం ఇవ్వగలరు. సో వాళ్ళ నుంచి మనం ఆశించి ఏమైనా చేయొచ్చు. దేవతల దగ్గర నుంచి, అలాగే యక్ష రాక్షసుల దగ్గర నుంచి, భూత ప్రేత పిశాచాల దగ్గర నుంచి. ఎవరిని పూజిస్తారు, ఎందుకు పూజిస్తారు, అసలు ఏ పద్ధతులతో పూజిస్తున్నారు, పూజించడంలో వాళ్ళ యొక్క లోపల ఉన్న అంతర్భావాలు, మనోభావాలు ఏంటి, అసలు దేని గురించి ఈ సాధన చేస్తున్నారు వాళ్ళు అని వాళ్ళు మనకు చెప్పకపోయినా వాళ్ళలో భావన ఉంటుందిగా. ఆ భావన బట్టి మనం తెలిసిపోతున్నాడు. అదే రజోగుణం సంబంధించిన, తమోగుణం సంబంధించిన, సత్వగుణం సంబంధించిన. సో ఇప్పుడు రాక్షసులు ఉన్నారు, ఏదో సిద్ధి కావాలి. అసురులు ఉన్నారు, వాళ్ళు కూడా తప్పులు చేస్తుంటారు, మాకు పదవులు కావాలి, ఇంద్రపదం మనకు కావాలి. అలా మానవులు కూడా, మనుషుల్లోనే మనం చూస్తే భూత ప్రేత పిశాచాలని పూజించే వాళ్ళు ఉంటారు కదా, క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఇతరులకి హాని చేయాలి. ఇతరులకి హాని, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతరులకు హాని చేయాలి. అది తమోగుణం అన్నమాట. యక్ష రాక్షసులు వీళ్ళందరంటే వీళ్ళకి పవర్ఫుల్, ఎక్స్ట్రా ఏమైనా మనకి బెనిఫిట్లు రావడం కోసం చేసే పూజలన్నీ రజోగుణం. దేవతల్ని పూజించేది సత్వగుణం. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసా ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనాః. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపోజనాః. దంభాహంకార సంయుక్తా కామరాగబలన్వితా కర్షయంతః శరీరస్థః భూతగ్రామమచేతసః మాం చైవాంతశరీరస్థం
తాన్ విద్యాసుర నిశ్చయాన్. అశాస్త్ర విహితం, శాస్త్రవిహితం కానిది, శాస్త్రంలో విరుద్ధంగా ఉన్నది, ఘోరం, చాలా ఘోరంగా ఉండేది. తప్యంతే, తపస్సు చేస్తున్నారు. తపోజన, జనాలు తపస్సు చేస్తున్నారు. ఏ విధంగా? శాస్త్రవిహితం కానిది, ఘోరంగా ఉన్నది. దంభము, దంభం అంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. దంభం అంటే గొప్ప కోసం, ప్రతిష్ట కోసం, గొప్ప కోసం, ప్రతిష్ట కోసం. అహంకారం సంయుక్త, అహంకారంతో కూడి ఉన్నది. కామ, బోళంత కామ, బలం, కామ రాగ బలాన్విత, కామం కోసం, రాగం అటాచ్మెంట్స్ కోసం, బలం కోసం. కర్షయంత శరీరస్థం అంటే దేహాన్ని బాగా క్షీణించుకుపోయేలా, దేహం క్షీణించుకుపోయేలా తపస్సు చేస్తుంటారు చూడండి, దాన్ని కర్షయంత శరీరస్థం. భూతగ్రామవచేతస మాం చైవాంత శరీరస్థం. మాం అంటే నేను ఈ శరీరంలో ఉన్నాను, నన్ను కూడా ఇబ్బంది పెట్టేస్తారు వాళ్ళు. అంత ఘోరంగా ఉందన్నమాట తపస్సు. ఇప్పుడు అసలు ఏం తిండి తినకుండా అహోర్నిశలు ఏవో చేసేస్తే ఏదో వచ్చేస్తుంది, ఏదో సిద్ధి వచ్చేస్తుంది, ఏదో తపోశక్తి వచ్చేస్తుందని ఆ శక్తితో ఏదో రావణాసుడు చేస్తాడు చూడండి. ఏదో మనం చూస్తుంటాం, పేగులు కూడా తీసేసి ఏదో వేణు చేసేసి ఏదో ఆయన ఏదో చేస్తుంటే అలాంటివన్నీ చాలా ఎక్సెసివ్ అనమాట. హిరణ్యకశిపుడు, వాళ్ళందరూ కూడా వాటినన్నింటినీ ఏమంటున్నారు? విద్య ఆసుర నిశ్చయాన్. ఇవన్నీ ఆసురి. విద్య ఆసుర నిశ్చయాన్ అంటే శాస్త్ర విహితం కానిది, అంటే శాస్త్రంలో చెప్పబడలేదు, అలాగా ఘోరంగా ఉంటుంది. దంభ, కేవలం ప్రతిష్ట కోసం చేసేది, అంటే తనకి అంత ఉపయోగం ఏమి ఉండదు, జనాలకి ఏమి ఉపయోగం ఉండదు, కానీ చేయాలి. ఏదో ఓ బలం, ఒక కామం, ఓ బలం, ఏదో రాగం ఉంది, ఏదో ఒక వస్తువు మీద నాకు మోజు ఉంది, అది నాకు రావాలి, ఏదో లోకం నా కంట్రోల్లోకి వచ్చేయాలి, ఏదో ఒకటి ప్రకృతి మీద కూడా నాకు మొత్తం పట్టు వచ్చేయాలి. కర్షయంత శరీరస్థం, ఈ దేహాన్ని కూడా క్షీణించుకుపోయినా, ఈ దేహం క్షీణించుకుపోయినా పర్వాలేదు అనుకున్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ దేహం క్షీణించుకుపోతున్నా సరే కూడా వాళ్ళు పట్టించుకోకుండా భూతగ్రామ చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళు కూడా ఏమైనా పర్వాలేదు, వాళ్ళకి నష్టం వచ్చినా పర్వాలేదు. అంటే తన గురించి ఆలోచించకుండా, ఈ బయట జనాల గురించి కూడా ఎవరికీ మంచి చేయకుండా, తన స్వార్థపూరిత కోరిక ఏదో తీరడం కోసమని ఏదో ఘోరమైన తపస్సు చేసేస్తున్నాడు. అది నిశ్చయంగా ఏమని తెలుసుకోమంటున్నారు? అది ఆసురి. అది ఆసురి తపస్సు, అంటే తమోగుణం అనమాట. అది విద్య ఆసురి నిశ్చయం అంటే డౌట్లేదు అనమాట. ఇంకా డౌట్లెస్లీ అది ఆసురి అని తెలుసుకో, విద్య అని తెలుసుకో. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆహారస్తు అపి సర్వస్య త్రివిధౌ భవతి ప్రియః. అందరికీ ఎటువంటి భోజనం ఇష్టం అని మనం చూస్తే అది 3 విధాలుగా ఉంటుంది అంటున్నారు. ఆహారం ఎవరికి ఎలాంటి ఆహారం నచ్చుతుంది అని మనం అందరినీ చూస్తే 3 రకాలుగా ఉంటుంది. అదే విధంగా అంటే ఆ 3 రకాలు మళ్ళీ ఏంటి? సత్వ రజతమ, సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారం. ఇలా ఇందాక మనకి 3 రకాల శ్రద్ధల గురించి చెప్పారు. అలాగే ఇప్పుడు 3 రకాల ఆహారం గురించి చెప్తారు. ఇక్కడేమంటున్నారు? ఈ శ్లోకంలో ఏమంటున్నారు?
ఆహారం ఏ రకంగా ఏ విధంగా అయితే 3 రకాలుగా ఉంటుందో అదే విధంగా యజ్ఞ తప దానం. ఎవరైనా ఒక యజ్ఞం చేశారు, ఎవరైనా ఒక తపస్సు చేస్తున్నారు, ఎవరైనా ఒక దానం చేస్తున్నారు అనుకోండి, ఈ 3 పనులు చేసేటప్పుడు కూడా ఆహారం ఎలాగైతే సాత్విక రాజసిక తామసిక ఉంటుందో ఈ 3 కూడా ప్రతిదీ 3 ఉంటాయి. అంటే యజ్ఞం 3 రకాలు, దానం 3 రకాలు, తపస్సు 3 రకాలు, ఆహారం 3 రకాలు, శ్రద్ధ 3 రకాలు, ఆయన 4వ రకం. ఆయన నిర్గుణ కదా, ఆయన 4వ రకం. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ చేయడం వల్ల నువ్వు నా దగ్గర రాలేవు తెలుసుకో. కాబట్టి ఏం చేయాలి? దిశ మార్చుకో. నిర్గుణ, ప్రతిదీ నిర్గుణలోకి వెళ్ళాలి. ఆహారం నిర్గుణ, యజ్ఞం నిర్గుణ, దానం నిర్గుణ, తపస్సు నిర్గుణ. అంటే ఏంటి? నేనేం చేస్తున్నా సరే నా మనసు కృష్ణుడి దగ్గర నిలకడగా ఉండడం కోసం చేస్తున్నాను అని చేస్తున్నారనుకోండి. అంటే ఇక్కడి నుంచి పేరు ప్రతిష్ట రావడం కోసం నేను ఇది చేస్తే ఇక్కడేదో జరిగిపోతున్నాను భావంతోనూ, అసలు అదేం కాదు. మంచి చేయాలి అనుకోవడం, మంచి చేసేయడం. కానీ మన ఉద్దేశం ఏంటి? కృష్ణ ప్రీతి. మనకి కృష్ణుడి యందు ప్రేమ పెరగాలి. కృష్ణుడు శబాష్ బిడ్డ బాగా చేశావు అనాలి. జనాలు కాదు. జనాలు కాసేపు పొడుతారు, కాసేపు తిడతారు, అది కాదు. మరి కృష్ణుడు మనకు శబాష్ అనాలంటే మరి ఆయన చెప్పాడుగా, 12వ అధ్యాయంలో కోడ్ ఇచ్చాడు కదా, ఏం చేస్తే అలాంటి భక్తుడు నాకు ప్రియుడు చెప్పాడుగా. కాబట్టి మనం ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ, అంటే అందుకే 16వ అధ్యాయం ఆఖరుడు చెప్పారు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే విషయంలో శాస్త్రం ఏం చెబుతోందో తెలుసుకోవాలి. శాస్త్రం ఏం చెబుతోంది మనకి? శాస్త్రం ఏం చెబుతోంది? ఈ ప్రపంచం భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. ఇది శాశ్వతంగా ఉండదు, ఇది మారుతూ ఉంటుంది. దాని మీద గనక మోజు ఎక్కువైపోయి ఉంటే దేహముకి దేహికి ఉన్న తేడాని తెలుసుకోండి. తెలుసుకుని ఈ ఆసక్తిని తగ్గించుకుని భగవంతుణ్ణి ప్రేమించి భగవద్ధామానికి వెళ్ళి జీవితాన్ని సార్థకం చేసుకోండి. అది శాస్త్రం చెప్పిన, క్లుప్తంగా చెప్పిన, ఎక్కడ చెప్పినా సారాంశం అది. మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే మాయలో ఉన్నాం. కాబట్టి మనకి జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖము ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అలాగనే మధ్యలో తాత్కాలికంగా సుఖము, భోగం ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతుంటాయి, మారుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు మారుతూ ఉంటాయి, స్థిరంగా ఉండదు. మనమేమో స్థిరంగా ఉండే ఆనందాన్ని కోరుకుంటున్నాం. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది? స్థిరంగా ఉండే ఆనందం కోరుకునే వాళ్ళు ప్రపంచం కేసి చూడకూడదు, స్థిరంగా ఉండే భగవంతుడి కేసి చూడాలి. నాకు ఎల్లప్పుడూ నేను ఆనందంగా ఉండాలంటే బాహ్య ప్రపంచంలో అయితే ఉండను. నేను ఈ దేహాన్ని పట్టుకుని నేను దేహం బాగుంది కదా, నేను చాలా గ్రేట్ అనుకున్నాను అనుకోండి, ఉంటుంది ఏంటిది? ఇలా ఉండదుగా. ఇందులో బోళ్ళని వికారాలు వచ్చేస్తాయి. మనసు నేను చాలా గొప్ప పండితుడిని అనుకున్నాను, ఏం రకరకాల వికారాలు వచ్చేస్తాయి. ఏదైనా ఫిక్స్డ్ ఏమి ఉండదుగా, వికారాలు వచ్చేస్తాయి. కాబట్టి మనకి ఏమేమైతే ఉన్నాయో, దేన్ని చూసి అయితే మనకి గర్వం కానీ అహంకారం కానీ ఇవన్నీ వస్తాయో అవన్నీ కూడా తాత్కాలికమై ఉంటాయి. అవి ఎప్పటిదాకా ఉంటాయో మనకి తెలియదు, ఎప్పుడు పోతాయో మనకి తెలియదు. కాబట్టి వాటిని చూసుకుని మనం ధీమాలో ఉండకుండా మనం భగవంతుడితో ఉన్నాం అనే ధీమా మనకుండా, భగవంతుడు మనతో ఉన్నాడు, మనం భగవంతుడితో ఉన్నాం అనే ధీమాలో మన జీవిత విధానాన్ని మలుచుకోవాలి. భగవంతుడి మీద నమ్మకం పెట్టి వెళ్ళాలి. అది శ్రద్ధ. అలా వెళితే యోగక్షేమ వహామ్యం ఆయన చేస్తానంటాడుగా, మనకెందుకు? యోగక్షేమ వహామ్యం ఆయన చూస్తానప్పుడు మన బాధ ఏముంది? కాబట్టి ఇక్కడ 3 రకాల ఆహారం ఎలా ఉంటుందో అలాగే 3 రకాలుగా యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ 3 రకాలుగా ఉంటాయి అని చెప్తున్నారు. ఆయు సత్వ బలారోగ్య
సుఖ ప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా. 3 రకాల ఆహారాల గురించి చెప్తున్నారు. 3 రకాల ఆహారాలు. ఎందుకంటే అక్కడ ఫస్ట్లో అర్జునుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆ శ్రద్ధ శాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు ఆయన. శాస్త్రంలో ఏముందో తెలియకుండానే ఏదో శ్రద్ధతో చేస్తున్నాడు కదా, అటువంటి శ్రద్ధను నువ్వేమంటావు అంటే 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాలు ఏవేంటి? సత్వ, రజ, తమ. సాత్విక శ్రద్ధ ఉన్నవాళ్ళు ఎవరిని పూజిస్తారు? దేవతల్ని పూజిస్తారు. రాజసిక రజోగుణంతో ఉన్న శ్రద్ధ ఎవరిని పూజిస్తారు? యక్షుల్ని, రాక్షసుల్ని పూజిస్తారు. తమో గుణం ఉన్నవాళ్ళు భూత ప్రేత పిశాచాలని పూజిస్తారు. ఇప్పుడు ఆహారము అంటే వాళ్ళ మనోభావాల ప్రకారంగా అలాంటి శ్రద్ధలు వస్తాయని చెబుతూ ఆహారం 3 రకాలుగా ఎలాగైతే ఉంటుందో ఈ శ్రద్ధ ఒకటే కాదు. శ్రద్ధ, ఆహారం, యజ్ఞం, దానం, తపస్సు, ఇవన్నీ కూడా 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటో మనం తెలియదు. ఎందుకంటే మనం కూడా ఏదో చేస్తున్నాం. మన జీవితంలో మనం ఏం చేస్తున్నామో చూసుకుంటా. అసలు ఏమంటే నేను యజ్ఞం ఏం చేయట్లేదండి, దానం ఏం చేయట్లేదండి, తపస్సు ఏం చేయట్లేదండి, ఆహారం తీసుకుంటున్నారుగా. చేయాలి. మనం ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాం. యజ్ఞం అంటే బేసిక్గా మనకు ఋషులు చెప్పిన డెఫినేషన్ ఏంటి? యజ్ఞం అంటే సామూహికంగా అందరి మంచి కోసము ఒక పని చేపట్టడం, అందరి మంచి కోసం. ఇప్పుడు మనం అందరూ అక్కడ గార్డెన్ వేసాం, చక్కగా దాన్ని డెవలప్ చేస్తున్నాం, సామూహిక అందరికీ లాభం. అదే యజ్ఞం, అదో యజ్ఞం. ఇక్కడ మనం భగవద్గీత మాట్లాడుతున్నాం, ఇదో యజ్ఞం. ఇది జ్ఞాన యజ్ఞం, అది ప్రకృతి యజ్ఞం. అలా ఎలా మనం బోల్డన్ని వింగ్స్ మనం ఆలోచించుకుంటే బోల్డన్ని మన క్రియేటివిటీతో బోల్డన్ని మంచి పనులు మనం చేయొచ్చు. సో యజ్ఞం, దానం, తపం, తపస్సు, ఆహారం, ఇవన్నీ 3 రకాలని చెప్తూ ఆహారం 3 రకాలు. ఆ 3 రకాల ఆహారం ఏంటో చూద్దాం. ఫస్ట్ది సాత్విక ఆహారం. సాత్విక ఆహారం లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. ఆయు ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియా. ఆయు అంటే మన ఆయువుని పెంచే విధంగా ఉండాలి. ఆహారం అంటే ఆహారం మన ఆయువుని పెంచాలి. సత్వం అంటే ఇక్కడ ఉత్సాహం అని అర్థం. అంటే మనలో ఉత్సాహం రావాలి అది తిన్నాక. అంతేనే కానీ తిన్నాక డల్ అయిపోకూడదు. ఉత్సాహంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఆయు, సత్వం, బలం, బలంగా ఉండాలి, బలం పెరగాలి. ఆయు, సత్వం, బలం, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం. సుఖంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. సుఖ ప్రీతి వివర్ధనవి పెరగాలి. అంటే ఆయు పెరగాలి. అంటే ఇప్పుడు తిన్న వెంటనే మనకేమైనా తేడా చేసింది అనుకోండి, అది మంచి ఫుడ్ కాదు కదా. తిన్నాక మన ఆకలి తీరింది, మనకి తృప్తిగా ఉంది, అమ్మయ్య బాగున్నా, ఆకలి తీరిపోయింది కదా, తృప్తిగా ఉంది. కేవలం తృప్తిగా ఉందా? కాదు. ఆరోగ్యానికి కూడా మంచిది. అంటే లాంగ్ స్టాండింగ్లో కూడా దేహానికి మంచిది, బలం ఇస్తుంది, ఆయువుని పెంచుతుంది. ఇంకా ప్రీతి వివర్ధన. మనలో మనం తినే ఆహారం 3 విధాలుగా డివైడ్ అయిపోతుంది. ఒకటి వేస్ట్, అది మన బాడీలోంచి బయటకు వచ్చేస్తుంది. రెండవది ఈ దేహాన్ని నిలబెడుతుంది, ఈ దేహాన్ని నిలబెట్టడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. మూడవది మన మనోభావాలకు వెళ్ళిపోతుంది, మైండ్కి వెళ్ళిపోతుంది. అంటే మన మైండ్ ఫామ్ అవడానికి కూడా ఇదే కారణం. మన మైండ్ ఫామ్ అవడానికి కూడా ఫుడ్డే కారణం కొంతవరకు. కాబట్టి ఈ 3 భాగాలు అందులో ఉంటాయి. దేవుడు ఆ ప్రాసెస్లో వేస్ట్ ఏదైతే ఉందో బయటకు వెళ్ళిపోతుంది,
దేహాన్ని అలా నిలబెట్టడానికి కొంత మిగులుతుంది, కొంత భాగం మనస్సును తయారు చేయడానికి వెళ్ళిపోతుంది. ఇది ఎలా ఉండాలి అంటే ఆరోగ్యము పెరగాలి, ఉత్సాహంగానూ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. అంతేకాకుండా మనకి ధర్మబుద్ధిని పెంపొందించాలి మనలో. అంటే మనలో భక్తి, అలాగే మనలో బుద్ధి, సద్బుద్ధి పెరగాలి. అలాంటి ఆహారం తీసుకోవాలి. ఆయు సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ, రసయుక్తం అయి ఉండాలి. ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, ఫ్రూట్స్లో పడిన జ్యూస్ ఉంటుంది, జ్యూసీగా ఉండాలి. రస్య స్నిగ్ధ అంటే ఈజీగా వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. స్థిర అంటే దేహంలో ఒక స్థిరత్వం తీసుకొస్తుంది. సరైన ఆహారం లేకపోతే మనం పడిపోతాం, నీరసం వచ్చి పడిపోతాం. కానీ అలా సరైన ఆహారం ఉంటే ఏమవుతుంది, బాడీ విత్స్టాండ్ చేసుకుంటుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగుంటుంది, స్థిరంగా ఉంటుంది. హృద్య ఆహార సాత్విక ప్రియ. హృదయ అంటే చాలా ప్రీతికరం, చూస్తే తినాలనిపించాలి. అంటే ఆ వండే విధానం ఇచ్చిన విధానం కూడా శుభ్రంగా ఉంటే తినబుద్ధి అవుతుంది. లేకపోతే అసలు శుచి శుభ్రం లేదనుకోండి తినబుద్ధి కాదు. అలా అన్నమాట. హృదయ ప్రీతికరంగా ఉండాలి. ఆహార సాత్విక ప్రియ. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏమేం కేటగిరీస్ వస్తాయి? ఏమేం తినచ్చు మనం? ఏమేం తింటే? మన యోగాచారి ఇక్కడే ఉన్నారు, ఆయన చెప్పాలి మనకి, అవునా కాదు? అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మనకి ఏం చెప్పారంటే, మనకి పాలు, పెరుగు, అన్నం, పప్పు, ఆకుకూరలు, పళ్ళు, గోధుమలు లేదా గోధుమ పిండితో సంబంధించినవి, ఇవన్నీ సాత్విక ఆహారం కింద. సాత్విక ఆహారం వల్ల ఏమవుతుందంటే మనసులో నిర్మలత్వం వస్తుంది. ఆయు సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహార సాత్విక ప్రియా. కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణరుక్షవిదాహినః ఆహార రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదా. ఇప్పుడు రాజసిక ఆహారం ఎలా ఉంటుందో చెప్తున్నారు. కట్వ చాలా చేదు, అమ్ల లవణం అంటే ఉప్పు, అమ్ల పులుపు, చాలా చేదు, చాలా పులుపు, చాలా ఉప్పు, అతి ఉష్ణ చాలా వేడిగా, చాలా తీక్షణంగా కారం, రూక్షణ ఎండిపోయింది, దాహకారక దాహకారక అంటే మంట పుట్టిస్తున్నమాట తింటే లోపల. ఇవన్నీ ఉన్నాయి. అందులో ఏమేమి ఉన్నాయి? బాగా ఎక్కువగా ఉంది చేదు ఎక్కువ, పులుపు, ఉప్పు, చేదు, పులుపు అన్నీ ఎక్కువే, చాలా వేడి, కారం కూడా ఎక్కువ. ఇవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాయి? దుఃఖ, శోక, ఆమయ అంటే రోగం అని. దుఃఖ, శోక, ఆమయప్రద. బాగా మనం తిన్నాం, అదేమో ఇండైజెషన్ తిప్పుతోంది, ఏదో తేడాగా తినేసాం, తిప్పుతోంది, అది బయటకు వస్తుంది. ఇప్పుడు అంటే అందులో ఈ లక్షణాలు లేవు. ఏంటి? మనలో ఉత్సాహం పెంచేది, ఆరోగ్యం పెంచేది, బాడీని స్థిరంగా ఉంచేది ఏం లేవు. ఇందాక బోళ్ళని చెప్పారు కదా, ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన, ఆ లక్షణాలు లేవు అందులో. ఆ టైంకి మాత్రం చాలా టేస్టీగా ఉంది, తినేయాలనిపిస్తుంది. అయితే ఆ ఫుడ్లో ఏమవుతుందంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ బాడీని నిలబడదు. బాడీని నిలబెట్టే శక్తి దాంట్లో ఉండదు. రజోగుణం, రాజసిక ఆహారం కదా. రాజసిక ఆహారం అంటే
కామం, క్రోధం, లోభం ఇవన్నీ పెంచుతుంది అనమాట. ప్రపంచం వైపు బాగా ఎక్కువ తోసేస్తుంది మనకి. నూనె కూడా అన్నీ. ఈ ఇంచుమించుగా మార్కెట్లో మనకి టేస్టీ ఫుడ్ ఏదైతే అమ్ముతున్నాడో అంతా రాజసిక్ ఫుడ్. సాత్విక్ ఫుడ్ దొరకదు మనకి. ఎందుకంటే సాత్విక్ ఫుడ్ నేచర్లోనే ఉంటుంది. భగవంతుడు ఇచ్చింది డైరెక్ట్గా మనకి తినేసేయచ్చు. యాపిల్ పండు కొనుక్కున్నారు తినేశారు, అట్టు పండు కొన్నారు తినేశారు, పాలు కొద్దిగా వేడి చేసి తాగేస్తున్నారు అంతే. వాడు దాని ప్రకారం దాంట్లో ఆ సాత్విక ఆహారంలో ఎలాంటి మిక్సింగ్ చేసుకున్నా మళ్ళీ సాత్వికంగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఇవన్నీ కలిసేసరికి ఏమవుతుందంటే వాటి లక్షణం ఏంటి? దుఃఖం అంటే ఏదో రకమైన మానసిక ఆందోళన క్రియేట్ చేసేస్తుంది. దుఃఖం అంటే ఆ తిండి తిన్న వెంటనే మనకి రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. రకరకాల ఆలోచనలు పాడైపోతాయి, మన మైండ్లో ఆలోచనలు వచ్చేస్తాయి, రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. శోకం, దుఃఖ, శోకం, ఆమయప్రద. ఆమయం అంటే రోగం అని. దానివల్ల రోగం కూడా తొందరగా రోగాలు వచ్చేస్తాయి. కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రుక్ష విదాహినః ఆహార రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదా. ఇప్పుడు తామసిక ఆహారం. యాతయామం గతరసం భూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. యాతయాం తామస ప్రియం అంటే తామసం జనాలకి నచ్చే ఫుడ్ అది. ఏంటది? యాతయామం గతరసం. యామం అంటే ఏంటి? కాదు, 3 గంటలు. యామం 3 గంటలని యామం అంటారు. 3 hours. యామం అంటే 3 గంటలు. మొత్తం 24 గంటలు కదా రోజుకి. 8 యామాలు ఉంటాయి. 8 యామాలు ఉంటాయి. మనం అందుకే రాధాకృష్ణ లీలలో 8 లీలలు ఉంటాయి. 8 అంటే 3 గంటలకి ఒక్కొక్క లీల అనమాట. ఆ లీలని అష్టకాళీ లీల అంటారు. మనం భజన చేసుకునేటప్పుడు ఆ పాటలన్నీ పాడుకుంటూ ఉంటాం. ఇక్కడ యామం అంటే 3 గంటలు. ఇక్కడ ఆహారం గురించి చెప్తున్నారు. యాతయామం అంటే ఆ భోజనం తయారు చేసి 3 గంటలు దాటిపోయింది. ఇంకా అది తామసంగ లక్షణం. మనం డబ్బా క్యారియర్లో పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళి పొద్దున్న వండుకుని మధ్యాహ్నం తింటే అది అయిపోయింది. ఎందుకని అయిపోయింది అంటే యాతయామం గతరసం. గతరసం అందులో ఉండే రసం పోయింది. విటమిన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మామూలుగా ఒక యాపిల్ పండు ఉందనుకోండి, మీరు కోసి అక్కడ పెట్టేసేసేయండి, నలబడిపోతుంది. అది కాసేపు నాక రియాక్ట్ అవుతుంది. దాంట్లో ఉన్న అదే ఏదైతే దానివల్ల ఏ లాభం అయితే మన దేహానికి రావాలో అది రాదు, పోయింది. అది యాతయామం గతరసం. ఇంకా పూతి దుర్వాసన వస్తుంది. భోజనం నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటి ఫుడ్. యాతయామం గతరసం పూతి పర్యుషితం చ. పర్యుషితం చ అంటే నిలవన్న సరుకు. అసలు మన ఆరోగ్యాలు పాడైపోవడానికి ముఖ్యమైన కారణం అదే. ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తింటాం. వాళ్ళ కూర వండాం, మిగిలిపోయింది, ఎవరికో ఇచ్చేయచ్చుగా. ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసి తిందాం. అదే యాతయామం గతరసం అంటే. అలా చేయకూడదు. ఇద్దరికి చెప్తున్నాను, మీ ఇద్దరికి. వాళ్ళిద్దరికీ చెప్పచ్చు కదా. అంటే వదిలేయండి, ఏముంది, తక్కువ వండుకోండి, కటాకటిగా వండుకోండి. కొంచెం తక్కువైతే నష్టం లేదు. లేదా మిగిలిపోయింది ఇచ్చేయండి, ఎవరికో వాళ్ళకి ఇచ్చేయండి. చెప్పబడింది కదా ఇక్కడ. అసలు ఎలాంటి ఆహారం చక్కగా వేడివేడిగా వండుకున్నాం, నైవేద్యం చేసుకున్నాం, తిన్నాం, అయిపోయింది, మనం తినేసాం కదా, ఇంకెవరు తినేవాళ్ళు లేరు, ఇచ్చేయండి. లేదా తక్కువ వండండి, వేస్ట్ అయిపోతుంది అనుకోకుండా తక్కువ వండుకోవచ్చు. లేదా మిగిలిపోతే ఇచ్చేయచ్చుగా. ఎవరో ఒకళ్ళు వర్కర్స్ బోల్డ్ మంది ఉంటారు, పిలిచి ఇచ్చేసేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు వేడివేడిగా. పుణ్యం పురుషార్థం అన్ని కలిసి వస్తాయి.
పోతే పోయింది, ఏముంది. ఇది అది తీసినప్పుడల్లా ఫ్రిడ్జ్లో ఎవరైనా తీసి ఇచ్చారనుకోండి, నాకు ఈ శ్లోకం గుర్తుకొస్తుంది. యాతయామంగ కాదు అసలు. అందుకనే వండుకునేటప్పుడు తక్కువ వండుకోవాలి. ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి ఇచ్చేయాలి, హాయిగా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్గా వండుకుంటాం. అంత దారిద్ర్యం ఏం లేదుగా మనకి భగవంతుడి దయ వల్ల. అదనమాట. తక్కువ వండుకోండి. నిజంగా డబ్బులు సేవ్ చేయాలి, పద్ధతిగా నడుపుకోండి, తక్కువ వండుకోండి. తక్కువ వండుకుంటే ఏమవుతుంది, మనం తినేటప్పుడు మొత్తం తక్కువైంది అనుకోండి, పర్లేదుగా, ఇంకో పండు తింటాం, పోనీ ఎదురు చేసుకోవచ్చు. అదనమాట. మనకేంటంటే మనం చేసిన తర్వాత అది పారే బుద్ధి కాదు, అది ఉంచుతాం. ఉంచిన తర్వాత ఏమో ఈ నియమం ప్రకారంగా అదేమో తేడా వచ్చేసింది. ఇప్పుడు దాన్నేమో తినేటప్పుడేమో ఈ శ్లోకం గుర్తుకొస్తుంది. ఆయన ఏమో చెప్తుంటాడు, ఏంది ఇది తింటావేంటి, చెప్పాను కదా ఇది తామసం అని అంటాడు. మరి బాగుందిగా, రోగం కూడా మంచిది కాదు, అది అయిపోయింది. అందుకని న్యూట్రిషన్, అందులో న్యూట్రిషియస్ క్వాలిటీ ఏదైతే అయిపోయింది, ఇంకేందుకు వేస్ట్ జంక్ వేసుకున్నట్టే. మనకి దేహానికి ఏమీ ఉపయోగపడింది ఊరికే డబ్బాలో వేసేసుకున్నాం అంతే. ముందు ఫ్రిడ్జ్లో పెట్టాం, తర్వాత ఇదో ఫ్రిడ్జ్ అనుకో ఇందులో వేసేసాం. బాయిలర్, ఇది బాగుంది, బాయిలర్ ఇది. అంటే మన ఉద్దేశం ఏంటంటే చల్లబడిపోయినా ఇందులోకి వెళ్తే అదే వేడెక్కుతుంది. యాతయామం గతరసం ఊతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. సో 3 రకాల శ్రద్ధ, 3 రకాల ఆహారం గురించి వాళ్ళు తెలుసుకున్నాం. ఇంకా యజ్ఞము, దానము, తపస్సు, ఆ 3 రకాలు ఎలా ఉంటాయి అవన్నీ మనం మళ్ళీ ఈసారి తెలుసుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ప్రశ్నలు కావాలి. నిర్గుణ అనేది మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. నిర్గుణ అనేది ఇంతకు ముందు ఎక్కడ చెప్పుకున్నాం? 2వ అధ్యాయాలు చెప్పుకున్నాం. ఏమని? త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున అన్నారు. అంటే మొత్తం వేదాలన్నీ కూడా 3 గుణాలకు సంబంధించినవి చెబుతూ ఉంటాయి అర్జున, కానీ నువ్వు ఈ 3 గుణాలని దాటాలి. నిస్త్రైగుణ్యో భవార్జున, 3 గుణాలని దాటాలి అన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ 3 గుణాలని దాటడం కోసమే ఆ కేటగిరీస్ చెప్తున్నాడు. ఆహారమా, అలాంటి ఆహారం తినాలి. ఇప్పుడు చెప్తున్నా చూడండి, సత్వగుణం దాకా చెప్పారు కదా, సాత్విక ఆహారం. సాత్విక ఆహారం తింటే ఏమేమి వచ్చాయి? ఆయు, సత్వం, బలం, ఇవన్నీ వచ్చాయా? సరిపోవి. మనకు కాదు, మనకు కావాల్సినది కాదు. మనకు కావాల్సింది ఏంటి? భగవత్ ప్రీతి. కాబట్టి ఏం చేయాలి? ఆ సాత్విక ఆహారాన్ని భగవంతుడికి సమర్పించి తీసుకోవాలి. ఎప్పుడైతే మనం అది భగవంతుడికి సమర్పిస్తామో అది నిర్గుణం అయిపోతుంది. భగవంతుడి దృష్టి దాని మీద పడినప్పుడు అది నిర్గుణం అయిపోతుంది. అది మనం తిన్నాం అనుకోండి, భగవత్ ప్రసాదం అనుకుని తింటున్నాం అనుకోండి, దాని మీద మనకి భోగ బుద్ధి పోతుంది. ఆ భోగ బుద్ధి పోయేసరికి మనం కూడా నిర్గుణ మనస్సు ఏర్పడుతుంది. అప్పుడు మనలో ఆ భక్తి నిలబడుతుంది. భక్తి నిలబడితే మనం ఆయన మన హృదయంలోనే ఆయన చూసుకోవచ్చు. మనం పుట్టినప్పుడే మన ఆయువు రాస్తారు కదండి, మరి సాక్షి మళ్ళీ పెరుగుతుందని చెప్తున్నారు కదా. మన తినే ఫుడ్ను బట్టి ఆయువు పెరుగుతుంది అంటున్నారు. అది మరి మనం పుట్టినప్పుడే రాస్తారు కదా ఆయువు మనకి. అంటే పుట్టినప్పుడే రాశారు కదా, అంటే ఇలాంటి డేట్లో, అంటే మీకు సపోజ్ ఒక మనిషికి 80 సంవత్సరాలు రాశాడు అనుకోండి, ఓకేనా? ఇప్పుడు వాడు 15 సంవత్సరాల దాకా లేదా 20 సంవత్సరాల దాకా ఒక రకమైన ఫుడ్ తిన్నాడు అనుకోండి. ఆ 21వ సంవత్సరంలో ఆయన ఒక సాధువు మహాత్మని కలిసిన తర్వాత ఆయనకి సత్సాంగత్యం వస్తుంది. అప్పుడు ఆయన ఇలాంటి ఫుడ్ తినడం మొదలు పెడతాడు. కాబట్టి ఆయనకి 80 సంవత్సరాల వరకు ఉంటాడు. అది కూడా రాసేసి ఉంటాడు కదా మీరు చెప్పిన దాని ప్రకారం. పైగా ఆయుష్ను బట్టే భగవంతుడు ఆహారాన్ని కూడా డిజైన్ చేస్తాడు ఆ దేహానికి. అంతే, ఆయుష్ను బట్టే. అంటే మనం మొత్తం అంతా ముందు నుంచి రాసేసి ఉందనుకోండి, ఇది కూడా రాసేసిన భాగం అనుకోవాలి. అంతే. సత్సాంగత్యం అనేది అందుకనే సాధు కృప అంటారు ఎక్కువగా. సాధువుల దగ్గరికి మనం వెళితే సాధు కృప వల్ల
మనకు కొంత బెనిఫిట్ ఉంటుంది. ఆ సాధువు యొక్క సత్సాంగత్యం వల్ల మనకు ఆయన దగ్గర ఆయనలోంచి వచ్చిన ఒక కాంతి అనుకోండి, ఒక రేస్ అనుకోండి, కళ్ళకు కనపడకపోయినా ఆయన వల్ల మనలో ఒక మార్పు, కొంత పాజిటివ్ వైబ్రేషన్ మనం అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనలో కొంత మార్పు వచ్చి నెమ్మదిగా మన జీవిత విధానం మారిపోతుంది. అందుకనే ఏమని చెప్పారంటే, మహాత్ములు ఏమంటారంటే, చిన్నప్పుడు అమ్మతో, యవ్వనంలో ఉన్నప్పుడు మహాత్ముడితో, వృద్ధాప్యం వచ్చినప్పుడు పరమాత్మతో ఉండాలి అంటారు. చిన్నప్పుడు అమ్మతో ఉండాలి, అమ్మ మంచి విషయాలు నేర్పాలి. చిన్నప్పుడు అమ్మ, యవ్వనం ఉన్నప్పుడు మహాత్మ, వృద్ధావస్థకి పరమాత్మ. మొన్న ఒక సెమినార్లో చెప్పారు సార్, బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో రక్షణ. ఇదే కాబట్టి శ్రద్ధ 3 రకాలు. మనం కూడా ఈ శ్రద్ధ 3 రకాలుగా నాకు ఇలా ఉంది అలా ఉంది అనుకోకూడదు. ఏమున్నా సరే నిర్గుణ శ్రద్ధలోకి మనం వెళ్ళాలి. అంటే మనలో రజోగుణం తమోగుణం ఉన్నాయనుకోండి, నెమ్మదిగా సత్వంలోకి, సత్వం నుంచి శుద్ధ సత్వంలోకి. అసలు ఇవన్నీ లేకుండా మనం ఎప్పుడు ఆయన నామమే జపించుకుంటూ, ఆయన కీర్తనలు పాడుకుంటూ, ఆయన గురించే తలుచుకుంటున్నాం అనుకోండి. యథావ్రజ గోపికానం అన్నారు కదా, గోపికలు ఎలాగైతే ప్రేమిస్తున్నారు అలాగే మనం కూడా ప్రేమిస్తున్నాం అనుకోండి, అలాగే కృష్ణుని తలుచుకుంటున్నాం అనుకోండి, అసలు ఇవన్నీ మనకి ఇంకా వర్తించవు. ఇవేం వర్తించవు. ఎందుకని? 3 మార్గాలు ఉన్నాయి. వేదం 2 మార్గాలు చెప్పింది. ఏమేంటి? ఒకటి ప్రవృత్తి, ఒకటి నివృత్తి. ప్రవృత్తి మార్గం అంటే ప్రపంచంలో, అంటే ఈ సంసారంలో దూరి మన కోరికలను నెమ్మదిగా ఒకటి తీర్చుకుని, సత్సాంగత్యం చేసుకుని, బరువు బాధ్యతలన్నీ తగ్గించుకుని, భగవత్ సేవ చేసుకుంటూ, జ్ఞానాన్ని పొందుతూ నెమ్మదిగా జీవన్ముక్తి స్టేట్లోకి వచ్చి భగవద్ ఆరాధన చేసుకుని నిత్యం భగవద్ధామని స్లో ప్రాసెస్. దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. ఇంకొకటి అసలు పెళ్లి లేకుండా గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా డైరెక్ట్గా సన్యాసంలోకి వెళ్ళిపోతారే, అది నివృత్తి మార్గం. వేదాల్లో ఈ 2 మార్గాలు చెప్పబడి ఉన్నాయి. ప్రవృత్తి మార్గము చెప్పబడి ఉంది, నివృత్తి మార్గము చెప్పబడి ఉంది. కానీ గోపికలు ఈ రెండింటికి అతీతంగా ఒక షార్ట్ కట్ కనుక్కున్నారు. దాన్ని ప్రపత్తి మార్గము అంటారు. ప్రవృత్తి, నివృత్తి, ప్రపత్తి. ప్రపత్తి అంటే డైరెక్ట్గా ఆయన శరణంలోకి వెళ్ళిపోవడం. అప్పుడు మనకి ఇంకా ఈ రూల్స్ ఏమో వర్తించవు, ఈ వేదం చెప్పిన రూల్స్ ఇంకేం వర్తించవు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతే డైరెక్ట్. అందుకని చివర మనకి 18వ అధ్యాయంలో చివరిని వస్తుంది, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అన్ని ధర్మాల్ని, అంటే వర్ణాశ్రమ ధర్మాల్ని, దేహధర్మాన్ని, ఆత్మధర్మాన్ని, దేశధర్మాన్ని, అన్ని ధర్మాల్ని, అన్ని రకాల ధర్మాలని వదిలేసేసి నువ్వు నా దగ్గరికి వచ్చేసేయి అని. నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే నేను చూసుకుంటాను, నువ్వేం శోకించవలసిన అవసరం లేదు. అది ఫైనల్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. बोलो श्री वृंदावन बिहारी लाल की जय।